మానవత్వం గురించి ఆలోచించామండి. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే మా అందరం కలిసి ఏకతాటిపైన ఉన్నాం. అలాంటిది నేను ఎంత సాహసం చేశానంటే బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామని ఒక పిచ్చి. అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేను అనుకున్నాను ఎంత చదివినట్టు, ఏం చేసి చదివినట్టు అంటే, నేను వుల్ఫ్గాంగ్ వాన్ గోట్ అని ఒక జర్మన్ రైటర్ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఆయన చెప్పిన కోట్ బాగా ఇష్టం. బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. అంటే ఒకసారి విపరీతంగా ఆలోచించేసి విపరీతంగా తెలివితేటలు చూపించేసి మొత్తం కొంచెం ఏమి కాకుండా పోతాడు. ఒకసారి దూకేసాడు అనుకో, వాడు కొట్టేశాడు. చాలామంది మహానుభావులు మేధావులు చదివి పుస్తకాలు పురుగులైపోయి యాక్షన్ లేకుండా అనాలిసిస్కే పరిమితం అయిపోయి ఇళ్లలో మగ్గిపోతారు. సో నేను ఎంత నేర్చుకునే అని పెట్టుకొని నేను ఏదో ఒక టైంలో దూకేద్దాం పాలిటిక్స్ని దూకేసాను. పాలిటిక్స్కి నేను ఎప్పుడు వచ్చాను పాలిటిక్స్కి? వన్ వాజ్ ఇన్ ఎర్లీ 30s. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చాలా నేను అసలు అవగాహన లేకుండా ఏది కూర్చోబెట్టంటే అప్పటికే నేను చాలా ఏమంటుందని జీవితాన్ని చూసేసాను అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటాను జీవితాన్ని చూసి పార్టీ పెట్టాను అనుకుంటాను. ఆ టైంలో 2007లో సిపిఎఫ్ పెట్టినప్పుడు సేమ్ పొలిటికల్ కమిట్మెంట్, సేమ్ పొలిటికల్ ఐడియాలజీ. అంటే ఈ దేశంలో సగటు మనిషి బలంగా ఉండాలి. ఈ దేశంలో సగటు మనిషి కష్టం వస్తే వాడు చెప్పుకోగలగాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ తెలిసినా, నాకు ఒక వార్డు మెంబర్ తెలిసినా తెలియకపోయినా సగటు మనిషి వ్యవస్థలకు నిలబడాలి, వ్యవస్థలు అతను న్యాయం చేయాలి. ఇలాంటి ఈరోజు చాలా ఏమైపోయింటే సహజంగా మనకు రావాల్సిన హక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనకి తెచ్చుకోవాలి, ఇవన్నీ సాధించుకోవాలి. ఇలాంటి 100 సమస్యలు ఇవన్నీ కూర్చోబెట్టి నన్ను ఆలోచించి ప్రేరణ కలిగించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. అసలు మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి.